హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరేం చేయక్కర్లేదండి, నాలాగా కొత్తగా ఛానల్ పెట్టిన వారిని ఎంకరేజ్ చేయండి. ఈరోజు పూసల్లా నెయ్యి ఎలా తయారు చేయాలో ఈజీగా ఒకసారి చూసేద్దాం. నేను ఇంకా మేకల్ని కాసేసాను. ఇంకా అసలు ఏమీ కూడా వాటర్ యాడ్ చేయలేదు. ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాను, దాన్ని ఇలా స్టవ్ మీద పెట్టాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది, కాకపోతే మనకు శ్రమ ఉండదు కదండి. ఈ బిజీ లైఫ్లో మనం ఎలా కష్టపడి పాలు తోడుపెట్టి గిలప్ కొట్టి చేయాలంటే కష్టం కదా. ఇలా అయితే చాలా నాకు ఈజీగా ఉంది. మా పైన అబ్బాయి చెప్పాడు, బాగా నచ్చింది నాకైతే. ట్రై చేయండి ఫ్రెండ్స్. కనిపిస్తుందా? ఒలిగిపోద్దేమో కింద. అదే కనిపిస్తుంది కదా. కమ్మటి వాసన వస్తుంది, చాలా కమ్మటి వాసన వస్తుంది. తినేయాలనిపిస్తుంది. కాసేపు ఉంచుదాము, అప్పుడు ఇంకా బాగా అవుద్ది. చూపిస్తాను అప్పుడు నిమిషం. దడేమని పడిపోయింది అది. ఇక మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి కానీ ఒక బాటిల్లోకి కానీ వడగట్టేసుకుని స్టోర్ చేసేసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.